నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, నేను ఏదైతే శారీ తీసుకున్నానో వాటికైతే నేను డైరెక్ట్గా ఇందులో ఇచ్చిన క్లాత్ని యూజ్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేయించలేదని. దీనికి కూడా సేమ్ అదే ఫాలో అయ్యాను. ఈ క్లాత్ కూడా నేను బయట తీసి స్టిచ్ చేయించాను అనమాట. ఇదైతే శారీతో వచ్చిన బ్లౌజ్ అయితే కాదు. నెక్స్ట్ బ్లౌజ్ అన్ని పికాక్స్ వచ్చాయి కదా, ఇది నా పెళ్ళిలో అందరికీ ఫేవరెట్ బ్లౌజ్. నెక్స్ట్ ఏంటంటే అందరూ కూడా దీనికి చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇది ఆఫ్టర్నూన్ రిసెప్షన్కి కట్టుకున్నాను. దీనికి లాస్ట్ మినిట్లో అంటే కొంచెం ఇది ఇవ్వడం లేట్ అయిందనమాట. అందుకే లాస్ట్ మినిట్లో నేను ఇక్కడైతే మగ్గం వరకే చేయించమని చెప్పాను. బట్ ఈ హ్యాంగింగ్స్ వాళ్ళు అంటే డెలివరీ కొంచెం ఫాస్ట్గా చేయాలంటే వెంటనే ఈ హ్యాంగింగ్స్ పెట్టేసి ఇచ్చేశారు. నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఏంటంటే ఈ పికాక్స్ అనేవి మనకి మంచి లుక్ని తెచ్చాయన్నమాట. కొంచెం హెవీగానే వచ్చింది వర్క్. ఈ బ్లౌజ్ వెయిట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇది డార్క్ గ్రీన్ కలర్ అనమాట శారీ నేను నెక్స్ట్ పిక్లో యాడ్ చేస్తాను. ఆ డార్క్ గ్రీన్ కలర్ శారీకి దీని హ్యాండ్స్ చూడండి, కొంచెం క్లియర్గా చూపిస్తాను. ఇదిగో 2 పికాక్స్ అన్నమాట. ఇలా చూడండి లుక్ ఎంత బాగుందో. దీనికి చివరి లేస్ కూడా వేశారనమాట. నేను అంటే పెళ్ళి రోజు మెయిన్ వేసుకున్న బ్లౌజెస్కి మాత్రం ఏం చేశానంటే ఇలా హ్యాంగింగ్స్ ఇలా వచ్చేటట్టు పెట్టుకున్నాను అనమాట. కొంచెం మంచి లుక్ ఉంటుందని ఇలా చేయమని చెప్పాను. ఇది లాస్ట్ మినిట్లో నాకు ఐడియా వచ్చిందనమాట. వెంటనే కాల్ చేసి చెప్పాను, బట్ చేశారు. వీటినన్నిటిని కూడా నేను రాజమండ్రిలో స్టిచ్ చేయించాను. బ్లౌజెస్ అన్నిటిని కూడా నాకు ఎలా ఫినిషింగ్ కావాలో అలానే తీసుకొచ్చారు. లుక్ వైజ్ చాలా బాగున్నాయి అన్నీ కూడాను. మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. చూడండి వర్క్ కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను. జర్దోసి వర్క్ నేను చేయించడం వల్ల నాకు కొంచెం ఎక్కువ కాస్ట్ పడిందన్నమాట. ఇదిగోండి ఇలా హ్యాంగింగ్స్ ప్రతి దానికి కూడా నాకు తెలిసి మగ్గం వర్క్స్ బ్లౌజెస్ మాత్రం కొంచెం కాస్ట్ గట్టిగానే పడుతుంది. చూడండి ఈ పికాక్ దగ్గర నుంచి చూపిస్తాను. ఇవి కలర్స్వి ఉండడం వల్ల నాకు కొంచెం అది కాస్ట్ ఎక్కువ పడింది. ఒక్కొక్క బ్లౌజ్ నాకు విత్ బ్లౌజ్ కాస్ట్తో కలిపి 8,000 to 8,000 అలా దగ్గర పడ్డాయి అన్నమాట కాస్ట్. ఈ బ్లౌజ్ అలా పడిందిలేండి, అన్నీ కాదు. ఇది ఇంకొక బ్లౌజ్ పెళ్ళికి మెయిన్ బ్లౌజ్ ఒకటి అలాంటివి. అంటే మొత్తం హ్యాంగింగ్స్, ఇక్కడ వేసిన లేస్, నెక్స్ట్ మనకి అక్కడ మళ్ళీ హ్యాండ్స్ దగ్గర వచ్చిన హ్యాంగింగ్స్, ఇంకా నెక్స్ట్ మొత్తం ఈ వర్క్కి స్టిచ్చింగ్కి బ్లౌజ్ క్లాత్కి అంతటికీ కలిపి నాకు ఓవరాల్గా ఒక బ్లౌజ్కి 8,000 వరకు అయ్యింది. జర్దోసి వర్క్ వచ్చినవే నాకు అంత కాస్ట్ పడ్డాయి. మిగతా బ్లౌజెస్ 3,000 4,000 అలా పడ్డాయి అన్నమాట. ఇదండి దీని శారీ చూపిస్తాను చూడండి. ఇలా దీనికి యాక్చువల్గా వాడు పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడనమాట. నాకు ఎందుకో కొంచెం ఈ కలర్ అయితే బాగుంటుందని చెప్పి ఈ కలర్తో నేను పేరప్ చేశాను దీన్ని. ఇది యాక్చువల్గా మీరు చూడగానే మీకు ఇది బ్రౌన్ కలర్లా కనిపిస్తుంది, కానీ ఇది బ్రౌన్ కాదండి, డార్క్ గ్రీన్. అందుకే చూడండి బ్లౌజ్లో కూడా డార్క్ గ్రీన్ కలర్ యాడ్ చేశారనమాట మధ్యలో. ఇది కూడా లాంగ్ బార్డర్ అని. ఒక్క చీర అయినా కూడా నేను కొంచెం అంటే తీసుకున్న పట్టు చీర ఒక్కటైనా కూడా ఇలా డార్క్ కలర్ వచ్చింది తీసుకుందామని అనుకున్నాను, కొంచెం డిఫరెంట్ లుక్ ఉండాలని. అందుకని దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. తీసుకున్నప్పుడు మాకు కూడా కొంచెం డౌట్ వచ్చిందనమాట. ఈ కలర్ అంటే ఇలాంటి కలర్స్ కొంచెం ట్రై చేయాలంటే టెన్షన్ పడతారు కదా, కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టి తీసుకున్నవి ఎలా వస్తుంది ఏంటో తెలియకుండా తీసుకుంటే కొంచెం టెన్షన్ ఫీల్ అవుతాం కదా. నేను కూడా అలానే అనుకున్నాను. బట్ ఏంటంటే ట్రై చేద్దాం డిఫరెంట్గా అని చెప్పి కొంచెం ధైర్యం చేసి తీసుకున్నాననే చెప్పాలి. మొత్తానికి ఇది మధ్యాహ్నం రిసెప్షన్లో కట్టుకున్నాను. దీనికి కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఈ చీర కూడా చాలామందికి నచ్చింది. దీని లుక్ ఫొటోస్లో కూడా చాలా బాగా పడింది అనమాట శారీ కలర్. దీనికి నేను
జ్యువెలరీ ఏం వేసుకున్నానంటే దీనికి స్టోన్ జ్యువెలరీ పేరప్ చేశాను, వైట్ స్టోన్తో జ్యువెలరీ పేరప్ చేశాను అనమాట. ఇంకా శారీ కూడా, అన్ని శారీస్ కూడా ఒక టిప్ ఏంటంటే ప్రతి శారీ కూడా మీరు ముందే ప్రీ ఫోల్డ్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకొని ఉంచుకుంటే మీకు పెళ్ళిలో కొంచెం ఎర్లీగా శారీని డ్రేప్ చేసుకోగలరు. ఓకే, ఇదండి ఈ బ్లౌజ్ కోసం. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. ఫ్రంట్ లుక్ ఇక్కడ ఒక పికాక్ వేశారు. ఇది నేను కట్టుకునేటప్పుడు కూడా బాగా హైలైట్ అయింది. ఇదన్నమాట ఫ్రంట్ లుక్ బ్లౌజు. ఇదండి ఓవరాల్గా. ఇంకొక విషయం ఏంటంటే ఇది స్టిచ్ చేయించిన ఆవిడ మాత్రం నాకు కొంచెం హెల్ప్ చేశారు. నేనేంటంటే ఈ బ్లౌజ్ పీస్ మీరు తీసుకొని నాకు స్టిచ్ చేయించండి, శారీ క్లాత్ వద్దు అని చెప్తే తనే షాప్కి వెళ్ళి నా కోసం కొంచెం టైంని స్పెండ్ చేసి స్టిచ్ చేశారు. చాలా ఫ్రెండ్లీగా కూడా మాట్లాడారు. ఏమేమి కావాలో కూడా నేను కొంచెం ఫ్రీగా చెప్పగలిగాను. సో అది కూడా నాకు కొంచెం టైం తీసుకొని ప్రతిదీ నాకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు కాల్ చేసి చెప్పేదాన్ని. అవన్నీ కూడా నాకు హెల్ప్ అయ్యేవి. అలా అవ్వడం వల్ల కొంచెం ఫ్రీగా చెప్తూ నాకు వస్తున్న డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకొని, ఇంకొక మాట ఏంటంటే ఇది వాళ్ళకి ఆల్రెడీ కంప్లైంట్ వచ్చిందంట. ఇవి కలర్స్లో తీసుకోవడం వల్ల, అంటే మన ఏరియాలో తీసుకుంటే ఇవి కొంచెం వాళ్ళకి కలర్ ఫేడ్ అయిందని కంప్లైంట్ వచ్చిందంట. సో వీటిని కొంచెం వేరే స్టేట్ నుంచి తెప్పించి చేశారు. అందుకే కాస్త లేట్ అయింది బ్లౌజ్ స్టిచ్చింగ్. మొత్తానికి చేశారు. అంటే ఈ కలర్ 1 వాష్కి పోయిందని చెప్పి వాళ్ళకి కంప్లైంట్ వచ్చిందని చెప్పి నెక్స్ట్ టైం నాకు స్టిచ్ చేసేటప్పుడు వాళ్ళు ఏంటంటే కొంచెం మన ఏరియాలో కాకుండా కొంచెం వేరే స్టేట్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించి చేశారనమాట. మొత్తానికి నాకు కంప్లీట్ లుక్ అయితే బాగా తీసుకొచ్చారు. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ వీనస్ కపుల్ వరల్డ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.